సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5,24,000 ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి. ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సర్వే జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి కుటుంబ సర్వేపైన శుక్రవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం దేశానికి ఆదర్శంగా ఈ సర్వే నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులతో అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. ఇది సైంటిఫిక్ డేటా. రేపొద్దున మనం క్వశ్చన్ చేయడానికి ఇది అఫీషియల్గా గవర్నమెంట్ జీవో ఇచ్చి నిర్వహిస్తున్నది కాబట్టి, కేసీఆర్ లాగా సమగ్ర కుటుంబ సర్వే కాకుండా వీళ్ళు అఫీషియల్గా ఒక జీవో ద్వారా అండ్ ప్రభుత్వ ఆర్డర్స్ ఇచ్చి ఈ సర్వే నిర్వహిస్తున్నది కాబట్టి ఇది ఒక సైంటిఫిక్ డేటా కింద మనం పరిగణించవచ్చు. రాబోయే రోజుల్లో మన జనాభా ఎంత, మన వాటా ఎంత అని ప్రశ్నించడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏదో అద్భుతాలు చేస్తారని అయితే నేను అనుకుంటలేను. వీళ్ళు ఏదో అద్భుతాలు చేస్తారు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు పెంచడానికి ఎంతవరకు చేస్తారన్నది క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ మనలాంటి మాట్లాడే వాళ్ళకి ప్రజలు క్వశ్చన్ చేయాలంటే ఈ సైంటిఫిక్ డేటా మన ముందు ఉండాలి. మనమే అడగొచ్చు, కులగణన చేస్తేవి ఇంత జనాభా ఉన్నారు, మాకు ఇచ్చిన వాటా ఎంత చెప్పు, నువ్వు దమ్ముంటే ముక్కు నేలకు రాయని మనం అడగొచ్చు. సో అది అడగడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. చాలామంది గేటెడ్ కమ్యూనిటీలు తాళాలు వేస్తున్నారు, మా దాంట్లోకి రావద్దు అని. అయ్యా, మీరు ఈ దేశంలోనే ఉన్నారు, ఈ రాష్ట్రంలోనే బతుకుతున్నారు. మీకు డబ్బులు ఉండొచ్చు, మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, మీకు ఏ స్కీమ్ అక్కర్లేకుండొచ్చు, కానీ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వ వనరులు అందట్లే. ఈ బలహీన వర్గాలకి మీరు డెవలప్ అవ్వగానే సరిపోదు కదా, మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజల గురించి కూడా చూడాలి కదా. సో అందుకే ఈ కులగణన సర్వే జరగాల్సిందే. ఎక్కడుంది ఇది? వివరాలు రాష్ట్ర పౌరుల అభ్యున్నతి కోసమే అని ఆయన స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి 5,24,542 ఇండ్లలో సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తం 87,807 మంది సిబ్బంది, 8,788 మంది పర్యవేక్షక అధికారులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజల దగ్గర నుంచి స్పందన కూడా బాగా ఉందని వివరించారు. 52,493 గ్రామీణ, 40,901 అర్బన్ ప్రాంతాలను కలిపి మొత్తంగా 92,901 బ్లాకులుగా విభజించి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా నియమించినట్టుగా చెప్పారు. దీంతో సర్వే జరుగుతున్న తీరు పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారట. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సరే, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినది పక్కన పెడితే మనమైతే రేపొద్దున ఈ సైంటిఫిక్ డేటా మన చేతిలోకి రావాలి.